అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అంచనా వేయడం అంత సులువు కాదు. రాజకీయ ప్రత్యర్థులు ఒక రోజుల్లో మిత్రులుగా మారటం, మిత్రులు ప్రత్యర్థులుగా మారటం ఇక్కడ కొత్త విషయం కాదు. ముఖ్యంగా తాడిపత్రి రాజకీయాల గురించి చెప్పాలంటే కొన్నేళ్లుగా ఒకే పేరు ఎక్కువగా వినిపించేది. అదే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఇద్దరి మధ్య మాటల యుద్ధం, సవాళ్లు, విమర్శలు, రాజకీయ ఆధిపత్య పోరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు ఆ రాజకీయ సమీకరణలో మార్పు కనిపిస్తుందా? గతంలో ప్రతి సందర్భంలో కేతిరెడ్డి పెద్దారెడ్డినే ప్రధానంగా టార్గెట్ చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు తన విమర్శల దృష్టిని అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి వైపు మళ్లించడం జిల్లా రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా రాజకీయ సమీకరణాలు మెల్లగా మారుతూ వచ్చాయి. అధికార మార్పిడితో పాటు స్థానిక రాజకీయ శక్తుల సమతుల్యం కూడా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యూహంలో కూడా మార్పు కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఆయన విమర్శల బాణాలు నేరుగా కేతిరెడ్డి పెద్దారెడ్డి వైపు వెళ్లేవి. కానీ ఇప్పుడు ఆ దిశ మారి అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి వైపు మళ్లింది. రీసెంట్ గా జేసీ చేస్తున్న వ్యాఖ్యలు, ఇస్తున్న ప్రకటనలు గమనిస్తే ఆయన పూర్తి దృష్టి అనంత వెంకట్రామిరెడ్డిపైనే కేంద్రీకృతమైనట్లు స్పష్టంగా అర్థమవుతోంది. దీంతో జిల్లా రాజకీయ వర్గాల్లో జేసీ టార్గెట్ మారిందా అనే చర్చ ఊపందుకుంది. కేతిరెడ్డి పెద్దారెడ్డిని పక్కన పెట్టి అనంత వెంకట్రామిరెడ్డిపై జేసీ దృష్టి పెట్టడం వెనుక బలమైన రాజకీయ లెక్కలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో తాడిపత్రిలో కేతిరెడ్డి పరాజయం పాలవడంతో ఆయన రాజకీయ పలుకుబడి కొంత తగ్గినట్లు కనిపిస్తోంది. సరిగ్గా ఈ తరుణంలోనే వైసీపీలో రీజనల్ కోఆర్డినేటర్ గా లేదా జిల్లా స్థాయి పెద్ద నేతగా అనంత వెంకట్రామిరెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డికి అండగా నిలుస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పెద్దారెడ్డికి వెనుక ఉండి రాజకీయ మార్గం సుగమం చేయడం, ఆయనకు అవసరమైన మద్దతు అందించడం వెనుక అనంత వెంకట్రామిరెడ్డి పాత్ర ఉందని జేసీ వర్గం గట్టిగా నమ్ముతోంది. దీంతో తాడిపత్రిలో కేతిరెడ్డిని రాజకీయంగా దెబ్బతీయాలన్నా, జిల్లాలో వైసీపీ ప్రభావాన్ని తగ్గించాలన్నా ముందుగా పార్టీకి వెన్నెముకలా నిలుస్తున్న అనంత వెంకట్రామిరెడ్డినే లక్ష్యంగా చేసుకోవాలన్న వ్యూహంతో జేసీ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ముందు వెనక ఉన్న పెద్ద తలను తాకాలన్న వ్యూహంతోనే జేసీ అనంతపై వరుస విమర్శలు గుప్పిస్తున్నారన్నది ప్రస్తుతం జిల్లా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ప్రధాన మాట. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తాడిపత్రి కేంద్రంగా మొదలైన జేసీ రాజకీయం ఇప్పుడు అనంతపురం చుట్టూ తిరుగుతోంది. కేతిరెడ్డి పెద్దారెడ్డిని పరోక్షంగా బలపరుస్తున్నారన్న కోపంతోనే జేసీ అనంత వెంకట్రామిరెడ్డిపై విమర్శల దాడికి దిగుతున్నారన్నది ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన కథనం. ఇది కేవలం వ్యక్తిగత విమర్శలకే పరిమితం కాకుండా జిల్లా స్థాయిలో వైసీపీ కూటమి పార్టీల మధ్య నెలకొన్న విస్తృత రాజకీయ పోటీలో భాగంగానే దీన్ని చూడాలని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. జేసీ వ్యూహం వెనుక కేవలం వ్యక్తిగత కారణాలు మాత్రమే కాకుండా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, భవిష్యత్తు రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని ఆయన ఈ కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. తాడిపత్రి పరిధిలో తన పట్టును మరింత బలోపేతం చేసుకోవడంతో పాటు జిల్లా స్థాయిలో వైఎస్ఆర్సీపీ నాయకత్వాన్ని బలహీనపరచడమే ఆయన అసలైన లక్ష్యంగా కనిపిస్తోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి వరుస విమర్శలపై అనంత వెంకట్రామిరెడ్డి, ఆయన అనుచరులు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రశ్న. ఇప్పటి వరకు అనంత వెంకట్రామిరెడ్డి వైపు నుంచి బహిరంగంగా పెద్ద స్థాయి ప్రతిస్పందన రాకపోయినా రాబోయే రోజుల్లో ఈ విమర్శలకు ఆయన ఎలాంటి రాజకీయ సమాధానం ఇస్తారన్నది కీలకంగా మారనుంది. ఒకవేళ అనంత వెంకట్రామిరెడ్డి కూడా ప్రతి దాడికి దిగితే జిల్లా రాజకీయాలు మరింత హీటెక్కే అవకాశం ఉంది. అదే సమయంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా ఈ కొత్త పరిణామాలపై ఎలాంటి వైఖరి తీసుకుంటారన్నది మరో ఆసక్తికర అంశం. తనపై నేరుగా విమర్శలు తగ్గినందుకు ఆయన కొంత ఊరట పొందినా తనకు మద్దతు నిలుస్తున్న అనంత వెంకట్రామిరెడ్డిపై దాడి జరుగుతున్న నేపథ్యంలో పెద్దారెడ్డి మౌనంగా ఉంటారా, లేక తన నేతకు అండగా నిలుస్తారా అన్నది చూడాల్సి ఉంది.
జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యూహాత్మక మార్పు తాడిపత్రి రాజకీయాలకే పరిమితం కాకుండా మొత్తం అనంతపురం జిల్లా రాజకీయ చిత్రపటాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఒక నియోజకవర్గ స్థాయి నేతగా ఉన్న జేసీ జిల్లా స్థాయి నేతను నేరుగా టార్గెట్ చేయడం అనేది ఆయన రాజకీయ ఆంక్షలు మరింత విస్తరిస్తున్నాయనడానికి సంకేతంగా చాలా మంది భావిస్తున్నారు. భవిష్యత్తులో జిల్లా రాజకీయాల్లో తనకంటూ మరింత ప్రాధాన్యత సంపాదించుకోవాలన్న ఆలోచనతోనే జేసీ ఈ కొత్త దూకుడు ప్రదర్శిస్తున్నారన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి తాడిపత్రి కేంద్రంగా మొదలైన ఈ రాజకీయ వార్ ఇప్పుడు కొత్త కోణాన్ని సంతరించుకుంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి పోరాటం స్థానంలో ఇప్పుడు అనంత వెంకట్రామిరెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న కొత్త సమీకరణం తెరపైకి వచ్చింది. ఈ పరిణామం జిల్లా రాజకీయాల్లో ఎలాంటి కొత్త మలుపులకు దారితీస్తుందో, రాబోయే రోజుల్లో ఏ రాజకీయ శక్తులు ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తాయో వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికైతే జేసీ ప్రభాకర్ రెడ్డి తన రాజకీయ లక్ష్యాన్ని మార్చుకున్న తీరు అనంతపురం జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కొత్త రాజకీయ సమీకరణం రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్నది కాలమే నిర్ణయించనుంది.